హలో బడ్డీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. రీసెంట్గా మన సోహార్లో ఒక రెస్టారెంట్ ఓపెన్ చేశారు. మొన్న ఈవినింగ్ అలా సరదాగా వాకింగ్కి వచ్చినప్పుడు చూశానమాట. మరి టేస్ట్ చేయాలి కదా, టేస్ట్ చేద్దామని ఈరోజు వెళ్తూ ఉన్నాము. ఇది ఎక్కడో కాదండి, మన కార్నిష్ ఏరియా అనమాట. బీచ్కి ఆపోజిట్లోనే ఉంది, మన ఇంటి దగ్గరలోనే, సేమ్ రోడ్. చూడండి, అదే బాంబే బిర్యానీ హౌస్. వ్యూ అయితే అదిరిపోయింది. లోపలికి వెళ్ళి టేస్ట్ ఎలా ఉంది, అంబియన్స్ ఎలా ఉంది, ఇవన్నీ చూసేద్దాం. మనకి సోహార్లో హైదరాబాదీ దమ్ బిర్యానీ ఈ టేస్ట్ మాత్రం ఎక్కడ దొరకట్లేదు కదా అస్సలు. నాకైతే ఒక్క దగ్గర కూడా ఆ ఫ్లేవర్, అథెంటిక్ హైదరాబాదీ బిర్యానీ అయితే ఇప్పటి వరకు టేస్ట్ చేయలేదు సోహార్లో నేను. సో ఇక్కడ ఎలా ఉందో చూద్దాం రండి. ఓకే, జస్ట్ ఎంటర్ అవ్వగానే అంబియన్స్ అయితే బాగుంది, సింపుల్గా ఉంది. నైస్, సింపుల్ అండ్ బ్యూటిఫుల్ అని చెప్పొచ్చు. మొత్తం ఈ ముంబై థీమ్ ఫోటో ఫ్రేమ్స్ అవి పెట్టేస్తున్నారు, సింపుల్గా లైట్స్ అవి పెట్టేశారనమాట. అంబియన్స్ అయితే బాగుంది. చూడండి, మెన్యూ ఇస్తున్నారు. మెన్యూ అంటే రీసెంట్గానే స్టార్ట్ చేసినట్లున్నారు. మన ఇంటి దగ్గరే కదా, కొంచెం ఒక 1 month 2 months అయిందేమో, అంతే, ఎక్కువ అయితే అవ్వలేదు. చూసారా కిషోర్ బ్యాక్ సైడ్ మొత్తం బీచ్ వ్యూ ఎంత బాగా కనిపిస్తుందో. తను మాట్లాడుతూ ఉన్నారు, ఎవరు కనిపించినా సరే ఇలా మాట్లాడుతూనే ఉంటారు, తెలిసిందే. సో మనమైతే సింపుల్గా ఒక చికెన్ దమ్ బిర్యానీ అలాగే ఒక స్టార్టర్ ఆర్డర్ చేసామన్నమాట. బిర్యానీ అయితే వచ్చేసింది. టేస్ట్ ఎలా ఉందో చూడాలి. నార్మల్ యాజ్ యూజువల్ మనకి ఇచ్చే సాలడ్ అలాగే రైతా ఇచ్చారు. చూడ్డానికైతే బాగుంది, ఫ్లేవర్ కూడా బాగా అనిపిస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. టేస్ట్ చేద్దాం. రీజనబుల్ ఉన్నాయండి, కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ఉంది. నాకు తెలిసి ఒక బిర్యానీ ఒకరికి కొంచెం ఎక్కువ అవుతుంది, ఇద్దరికైతే తక్కువ అవుతుంది క్వాంటిటీ పరంగా చూస్తే కనుక. ఒక 2 బిర్యానీ తీసుకుంటే ముగ్గురికి పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఎస్, ఇక్కడ మనకి సోహార్లో మ్యాక్సిమం ఫ్రోజన్ చికెన్ దొరుకుతూ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మటన్ అయితే ఫ్రెష్ ఉంటుంది, కానీ చికెన్ అయితే ఫ్రోజనే ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం కంప్లీట్ ఫ్రెష్ చికెనే దొరుకుతుందండి. బిర్యానీ కాస్ట్ కూడా ప్రజెంట్ అయితే 1.4 అలా ఉంది. ఇట్స్ రీజనబుల్. చూడ్డానికి లుక్ కానీ స్మెల్ కానీ చాలా బాగుంది. టేస్ట్ చేద్దాం. చికెన్ అయితే చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయింది, టెండర్గా ఉందన్నమాట. టేస్ట్ అయితే నైస్, బాగుంది. కిషోర్కి అయితే నచ్చేసింది, చాలా బాగుంది యాక్చువల్లీ. అంటే ఈ టేస్ట్ మనకి ఇక్కడ అయితే ఎక్కడ దొరకట్లేదండి సోహార్లో. హైదరాబాదీ, అథెంటిక్ హైదరాబాదీ దొరకట్లేదు. మ్యాక్సిమం మిక్స్డ్ దొరుకుతూ ఉంటుంది కదా. ఇది ఓకే, బిర్యానీ లవర్స్కి ఖచ్చితంగా నచ్చేస్తుంది. చాలా బాగుంది టేస్ట్, నాకైతే బాగా నచ్చేసింది. ఇట్స్ వెరీ గుడ్. చికెన్ చాలా టెండర్గా, చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయింది. స్టార్టర్ కూడా వచ్చేసింది. మేమైతే చికెన్ టిక్కానే ఆర్డర్ చేసాము. చూడండి, చూడడానికి బాగుంది కదా. సర్వ్ చేసుకుంటున్నాను. నా సర్వింగ్కి కిషోర్ సర్వింగ్కి ఎంత డిఫరెన్స్ ఉంటుందో గమనించండి మీరు. టేస్ట్ అయితే చాలా బాగుందండి, చాలా సాఫ్ట్గా కుక్ అయింది. టిక్కా కూడా ఎంత సాఫ్ట్గా ఉందో, ఫ్రెష్ చికెన్ అనేది తెలిసిపోతుంది అనమాట. బాగుంది టేస్ట్. చూడండి కిషోర్ సర్వింగ్ చూడండి, ముందు సలాడే తీసుకుంటారు, నేనైతే ఓన్లీ చికెన్ మాత్రమే తీసుకుంటాను. ఇది మొత్తం క్యాబేజ్ ఇచ్చాడు, క్యాబేజ్లో ఏదో మసాలాలన్నీ కలిపేస్తున్నాడు. ఇది కూడా టేస్ట్ బాగుందంట. మనకు మాత్రం చికెన్ ఉన్నప్పుడు సలాడ్స్ మీదకి ఎక్కడ వెళ్తుంది చెప్పండి, ఓన్లీ చికెనే తిన్నాను. కిషోర్ టేస్ట్ చేస్తున్నారు. ఇట్స్ నైస్, తనకి కూడా చాలా నచ్చింది. సింపుల్గా మంచిగా సింపుల్ అంబియన్స్, మంచి టేస్ట్, అలాగే మంచి వ్యూ అన్నీ ఒకే దగ్గర దొరుకుతున్నాయండి. బాంబే బిర్యానీ హౌస్ బాగుంది. మీరు కూడా కావాలి అంటే ఒకసారి వచ్చి విజిట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మెన్యూ ఇస్తున్నాను, ఒకసారి పాస్ చేసుకొని చూడండి. చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయన్నమాట. ఇంతకీ వీడియో ఎలా అనిపించింది? వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ do like, share and subscribe to our channel Kish Tej Vlogs.
మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.